అమలమైన పలుకు అభిషేక వారధి తనువు దేవళంబు తాల్మినొంది ఆత్మ శివుని చేర్చునాతడే శివయోగి విశ్వదాభిరామ వినురవేమా. తన శరీరమే గుడి అని, తన ఆత్మయే శివుడని, పరిశుద్ధమైన మాటయే అభిషేక జలమని తలచి సాధన చేసి కృతార్థుడైన వాడే శివయోగి యగును, లేనిచో కాడు. అలలు లేని జలధివలె నుండి మదిలోన దెలివిగూడి తన్ను దెలియునతడే తలప సజ్జనుడని ధర చెప్పదగుజుమీ. తలప సజ్జనుడని ధర చెప్పదగుజుమీ. విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞాని అయి కలతలేని సముద్రము వలె శాంతుడై తనలో ఉన్న పరమాత్మను గుర్తించినవాడే సజ్జనుడు. అల్పుడెన్ని పల్కులలయక పల్కిన నది కుడూరకుండు నదిరి పడక కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడు వదరుచు తన్నెంత నిందించినను సజ్జనుడు మారు పల్కక ఊరక ఉండును. కంచు ధ్వనించినట్లు బంగారము ధ్వనింపదు. అసువినాశమైన నానంద సుఖ కేళి సత్యనిష్ట పరుని సంతరించు. సత్యనిష్ట చూడ సజ్జన భావంబు. సత్యనిష్ట చూడ సజ్జన భావంబు. విశ్వదాభిరామ వినురవేమా. సత్యమునే పలుకువానికి ప్రాణములు పోయినను సంతోషమే, కానీ సత్యనిష్టను విడువడు. అట్టివాడే సజ్జనుడు. ఆత్మనున్నవాని ననుదినంబును జూచి అతని మహిమ వలన నతను తెలియు. నతడు సజ్జనుడగు నవనీతలంబున. విశ్వదాభిరామ వినురవేమా. తన మనస్సులో ఉన్న పరమాత్మను, అతని మహిమను బట్టి అనంతుడగు దేవుని తెలుసుకున్నవాడే సజ్జనుడు. ఆత్మశుద్ధి కలిగి యధికులనమనబోరు. ధీరవృత్తి కలిగి తిరుగబోరు. రూపు కుదుర నుంచి రూఢిగా వింతురు. విశ్వదాభిరామ వినురవేమా. సజ్జనులు ఆత్మశుద్ధి కలిగియు గొప్పవారం అనుకొనరు. ధీరులై ఉన్నను తిరుగరు. భగవంతుని రూపమును మనస్సున నిలిపి కృతార్థులగుదురు. ఆదిశక్తి గూడి అనుభవమొందును. వేద విద్య మరగి విడువబోడు. సాధువృత్తి నిలను స్థైర్యము బొందును. సాధువృత్తి నిలను స్థైర్యము బొందును. విశ్వదాభిరామ వినురవేమా. సజ్జనుడు స్వశక్తి వలన అనుభవమును సంపాదించి వేదసారమును గ్రహించి సాధువృత్తిని అవలంబించి స్థిరత్వమును పొందును. ఆర్యులైన వారలనుభవరూఢిని తెలియజెప్పుచుండ్రు తేటపడగా. గురుతుగనని వాడు గురియొప్పజెప్పునా. గురుతుగనని వాడు గురియొప్పజెప్పునా. విశ్వదాభిరామ వినురవేమా. సజ్జనులు తమ అనుభవములను స్పష్టముగా చెప్పగలరు, ఇతరులు చెప్పలేరు. గురుతు తెలియని వాడు గురిని తెలుపుట సాధ్యము కాదు కదా. ఆడి తప్పు వారలభిమానహీనులు. గోడెరుగని వారు కొద్దివారు. కూడి కీడు సేయ గ్రూరుండు తలపోయు. విశ్వదాభిరామ వినురవేమా.
కొందరు సజ్జనుల వలె నటింతురు. వారు ఆత్మగౌరవమును విడిచి అసత్యములు పలికి మంచి చెడ్డలు తెలియక నీచముగా ప్రవర్తింతురు. ఇతరులను బాధించుటే వారి పని. క్రూరుని స్వభావము ఇటువంటిది. ఇల్లు కొల్లజేయరిహ పరముల జూచి దీన వృత్తి చేత దిరుగుచుండ్రు. భక్తి కలిగియుండి ప్రాజ్ఞులౌ సజ్జనుల్. భక్తి కలిగియుండి ప్రాజ్ఞులౌ సజ్జనుల్. విశ్వదాభిరామ వినురవేమ. విజ్ఞులైన సజ్జనులు ఇహపరములను గమనించుచు గృహస్థాశ్రమముననే ఉండి భక్తిని నిగర్వమును ప్రకటించుదురు.